ఘోషయాత్ర. మహాభారతంలో మనకి జీవన సూత్రాలను తెలియజేసే సంఘటనల్లో చెరపకురా చెడేవు అనేటువంటి సామెతకి చక్కని ఉదాహరణగా నిలిచినటువంటి ఘోషయాత్ర గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం. పాండవులు కామ్యక వనం నుంచి ద్వైతవనానికి వచ్చి అక్కడ ఒక కుటీరాన్ని నిర్మించుకొని దేవతల్ని ఆరాధిస్తూ మహాత్ముల్ని సేవిస్తూ జీవితాల్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఒక తపోనిధి అయినటువంటి విప్రుడు మాటల మధ్య ధృతరాష్ట్రుడికి తెలియజేశాడు. ధృతరాష్ట్రుడు పాండవుల యొక్క దయనీయమైనటువంటి స్థితిని చూచి దుఃఖించాడు. భీమార్జునుల యొక్క బలపరాక్రమాలను తలుచుకొని కుమిలిపోతూ ఉన్నాడు. ఈ వార్త తెలుసుకున్నటువంటి శకుని కర్ణుడితో చెప్పగా కర్ణుడు దుర్యోధనుడితో ఏకాంతంగా ఇలా అంటున్నాడు, ఓ దుర్యోధన, పాండవులు ద్వైతవనంలో నివసిస్తున్నారని తెలిసింది. వారు వనవాసంలో ఉన్నప్పటికీ నగరంలోనే ఉన్నట్టుగా సుఖంగా ఉంటున్నారని కూడా తెలిసింది. నీవిప్పుడు రాజ్య సంపదలతో వైభవంతో తొలతూగుతూ ఉన్నావు. అటువంటి నీవు ఇప్పుడు వారి వద్దకు వెళ్ళాలి. సూర్యుడు తన యొక్క తేజస్సుతో జగత్తునంతటిని తప్పింపజేస్తున్నట్లుగా నీవు నీ వైభవంతో పాండవుల్ని తప్పింపజేయాలి. నీ వైభవాన్ని చూచి వారు మరీ మరీ కృంగి కుసించిపోవాలి. నీవు ఇప్పుడు రాజ్య సింహాసనంపై ప్రతిష్ఠితులై ఉన్నావు. వారేమో రాజ్యభ్రష్టులై అరణ్యాలు పట్టుకు తిరుగుతున్నారు. నీవు సిరి సంపదలతో ఉన్నావు. వారు సంపదలన్నింటినీ కోల్పోయి దీనావస్థలో ఉన్నారు. నీవేమో అపార ధనరాశులకి అధిపతివై ఉన్నావు. వారేమో నిర్ధనులు. ఈ సమయంలో నీ శత్రువుల్ని కళ్ళారా చూచి ఆనందించటం కన్నా మహద్భాగ్యం ఇంకేముంటుంది? ఓ కౌరవేశ్వర, పురుషుని యొక్క వైభవాన్ని స్నేహితులు చూచి ఆనందించడంలో ఏం ప్రత్యేకత లేదు. శత్రువులు చూడాలి, అప్పుడే ఈ వైభవానికి సార్థకత. కొండపై ఉన్నటువంటి వారు భూమిపై ఉన్నటువంటి వాడిని చూస్తే చిన్న చిన్న పురుగుల్లాగా కనపడతా ఉంటారు. అదేవిధంగా దుఃఖాల్లో ఉన్నటువంటి శత్రువుని పైన నిలబడి నీవు కూడా అల్పుణ్ణి చూచినట్టు చూడాలి. మన యొక్క సౌఖ్యం, సుఖం, సంతోషం కన్నా శత్రువు అనుభవించేటువంటి దుఃఖాలు, కష్టాలే కదా మనకి గొప్ప ఆనందాన్ని ఇచ్చేది. శత్రువుల యొక్క దుర్దశ చూచినప్పుడు కలిగేటువంటి ఆనందం పుత్రలాభం వల్ల కానీ, ధనలాభం వల్ల కానీ, రాజ్యలాభం వల్ల కానీ కలగనే కలగదు. అరణ్యాలలో నారచీరలు ధరించి అక్కడ లభించేటువంటి ఫలమూలాలతో కడుపు నింపుకుంటూ దీనంగా హీనంగా బ్రతుకుతున్నటువంటి అర్జునుడిని చూస్తే కలిగేటువంటి ఆనందం ఏ సంపదల వల్ల కలుగుతుంది? సుందరమైనటువంటి వస్త్రాలతో, దివ్యమైనటువంటి ఆభరణాలతో అలంకరించుకున్నటువంటి మీ భార్యలను చూచి ద్రౌపది తన దురదృష్టానికి చింతించి తన జీవితంపై తనకే విరక్తి కలిగి ఘోరమైనటువంటి దుఃఖంలో మునిగిపోతే ఇక అంతకన్నా ఆనందించాల్సినటువంటిది మనకేముంటుంది? ఆనాడు సభలో జరిగినటువంటి పరాభవం కన్నా అందంగా అలంకరించుకున్నటువంటి నీ భార్యలను చూచినప్పుడు ద్రౌపది పడేటువంటి పాట్లు ఎంత కనువిందుగా ఉంటుంది అన్నాడు కర్ణుడు. కర్ణుడి యొక్క ఈ మాటలను బట్టి కర్ణుడి యొక్క మనస్తత్వం ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు, చాలా చక్కగాను గ్రహించవచ్చు. ఇప్పుడు మనం సీరియల్స్లోనో సినిమాల్లోనో చూస్తుంటాం శాడిస్టులని. కానీ ఈ శాడిస్టులు ఎవరు కూడా కర్ణుడి కింద ఆగేటట్టుగా కనపడదు. ఎందుకనంటే ఇక్కడ అతను మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ఎలా ఉన్నాయనంటే, మనకి సుఖము, సంతోషము, సంపదలు ఉంటే కాదు సంతోషం, అవతల వాడు ఏడుస్తూ ఉంటే మనకి కలిగేటువంటి ఆనందం చెప్పడానికి వీల్లేదన్నాడు. పైగా ఇది రాజ్యలాభం వల్ల కానీ, పుత్రలాభం వల్ల కానీ, ధనలాభం వల్ల కానీ కూడా కలగదట. అంటే ఇతరులు కనుక ఏడుస్తూ ఉంటే అంత ఆనందం అంట. మరి ఇలాంటి శాడిస్టు అంటే శాడిస్టుల్లో ఉత్తమోత్తముడైనటువంటి శాడిస్టు మనకి ఇంకో సందర్భంలో దర్శనమిస్తాడు. ఎప్పుడనంటే సభాపర్వంలో, అంటే ద్రౌపదిని సభకు తీర్చుకొచ్చి వస్త్రాపహరణం చేసేటువంటి సమయంలో
ఇంకా ఈ కర్ణుడి యొక్క సంపూర్ణమైనటువంటి ముఖ చిత్రం బయటపడుతుంది. సరే, కర్ణుడి యొక్క ఈ మాటలకి దుర్యోధనుడు అంటున్నాడు, ఓ కర్ణ, పాండవులు అనుభవిస్తున్నటువంటి అరణ్యవాస క్లేశాలని, వారి యొక్క దుఃఖాన్ని కన్నులారా చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరికుంది. వారి దుఃఖాలను చూచి ఆనందించడంలో నాకు కలిగేటువంటి తృప్తి ఈ భూమండలం మొత్తాన్ని జయించినా కూడా కలగదు. కానీ ద్వైతవనానికి మనం ఎలా వెళ్ళగలం? మా తండ్రి దీనికి ఎంత మాత్రం అంగీకరించడే. ఎందుకనంటే మనం వాళ్ళకి ఏదైనా అపాయాన్ని కలిగిస్తామేమోనని ఆయన యొక్క అనుమానం. వాళ్ళకేదో అన్యాయం జరిగిపోయిందని ఆయన బాధ. వాళ్ళు గొప్ప గొప్ప అస్త్రాలు సాధించి గొప్ప పరాక్రమవంతులయ్యారని ఆయన భయం. ఓ మిత్రమా, నీవు శకుని మామ కలిసి ఏదైనా ఉపాయాన్ని ఆలోచించండి, నేను కూడా ఆలోచిస్తాను. రేపు ఏదో ఒక ఉపాయంతో మా తండ్రి గారి దగ్గరికి వెళదాం అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడు కూడా కర్ణుడి యొక్క అభిప్రాయాలతోనే ఏకీభవిస్తున్నప్పటికీ దుర్యోధనుడు ఎలాగూ దుర్మార్గుడని అందరికీ తెలుసు. కానీ కర్ణుడు మాత్రం చాలా మంచివాడని, అసలు దుష్ట చతుష్టయంలో ఉండదగినటువంటి వాడు కాదని, అనవసరంగా కర్ణుడిని దుష్ట చతుష్టయంలో చేర్చారని, ఆయన ఎంతో ఉదార హృదయుడని, చాలా గొప్పవాడని, ఇంకా దానకర్ణుడని, పరాక్రమం కలిగినటువంటి వాడని, మంచితనం మూర్త్యభించినటువంటి వాడని లోకంలో ఎంతమందో భ్రమలో పడి ఉన్నారు. ఎందుకనంటే మహాభారత గ్రంథాన్ని ఒక్కసారి కూడా వాళ్ళ కళ్ళతో చూచిన పాపాన పోకపోవటాను. అందువల్ల కర్ణుడి యొక్క మనస్తత్వం మనం చక్కగా తెలుసుకోవాలి. దుర్యోధనుడి యొక్క మనస్తత్వాన్ని ప్రత్యేకంగా తెలుసుకోవక్కర్లా. అలాగనే ధృతరాష్ట్రుడి మనస్తత్వాన్ని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన పైకి మాట్లాడేది ఒకటి, లోపల మాట్లాడేది ఒకటి. సరే, ఇలా కర్ణుడు దుర్యోధనుడు మాట్లాడుకున్నారు. మరుసటి రోజు కర్ణుడు దుర్యోధనుడికి వచ్చాడు. ఏకాంతంగా దుర్యోధనుడితో అంటున్నాడు, ఓ దుర్యోధన, ఒక చక్కని ఉపాయాన్ని ఆలోచించి వచ్చాను. మనకి ద్వైతవనంలో గోసంపద ఉంది కదా, మనం ఒక్కసారి అక్కడికి వెళ్ళి వాటిని చూచి వద్దామనేటువంటి నెపంతో మీ తండ్రి గారిని ఒప్పిద్దాం. ఎందుకనంటే ఆ గోవుల్ని అప్పుడప్పుడు వెళ్ళి లెక్క పెట్టుకుంటూ ఉండాలి. మరణించినవేవి, కొత్తగా మళ్ళీ పుట్టినటువంటివేవి, వాటన్నిటికీ కావాల్సినటువంటి ఆహారం దొరుకుతుందా, వాటిని గోపాలకులు చక్కగా చూసుకుంటున్నారా లేదా, లేదా అరణ్యాల్లో ఏదైనా క్రూర మృగాల వల్ల వాటికి ఏమైనా బాధ కలుగుతుందా అనేటువంటి విషయాన్ని అప్పుడప్పుడు పోయి చూసుకుంటూ ఉంటాం. దాన్నే ఘోషయాత్ర అంటారు. కాబట్టి ఇప్పుడు ఆ నెపంతో మనం వెళితే బాగుంటుంది. దానికి గనకైతే మీ తండ్రి తప్పకుండా అనుమతిస్తాడని నేను అనుకుంటున్నా అన్నాడు కర్ణుడు. ఇది విని శకుని కూడా అంటున్నాడు, నాకు కూడా అదే ఆలోచన వచ్చింది, కాబట్టి ఇదే సరైనటువంటి పద్ధతి అని ముగ్గురు కూడా ఒక నిశ్చయానికి వచ్చి, మరి ధృతరాష్ట్రుడి దగ్గరికి పోవటానికి ముందే ఒక పథకాన్ని రచించుకున్నారు. అదేమిటంటే ద్వైతవనంలో ఉన్నటువంటి గోపాలకుల్లో సమంగుడు అనేటువంటి ఒక గోపాలకుడిని పిలిచారు. పిలిచి వాడితో చెప్పదలుచుకున్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పారు. అంటే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అలా సిద్ధం చేసుకొని మరుసటి రోజు ధృతరాష్ట్రుడి దగ్గరికి దుర్యోధనుడు, కర్ణుడు, శకుని ముగ్గురు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత క్షేమ సమాచారాలు, కుశల ప్రశ్నలు వేయటం అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడితో శకుని తెలియజేస్తున్నాడు, ఓ మహారాజా, ద్వైతవనం నుంచి గోపాలకుడొకడు మీతో మాట్లాడాలని వచ్చాడు, అతను ఏదో విషయాలు చెప్పాలట అన్నాడు. సరే, ప్రవేశపెట్టండి అన్నాడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు ఈ గోపాలకుడు